గోదావరి ఒడ్డున సూర్యాస్తమయం, చుట్టూ వెలుగులతో మెరిసే చారిత్రాత్మక హ్యావ్లాక్ బ్రిడ్జ్, మూన్ లైట్లో గోదావరి అందాలు. ఇలాంటి విజువల్స్ ఇక మన రాజమహేంద్రవరంలో మరింత అద్భుతంగా కనిపించబోతున్నాయా? రాజమహేంద్రవరం అంటేనే గోదావరి, గోదావరి అంటేనే పుష్కర్ ఘాట్. ఇక ఇప్పుడు ఈ ప్రాంతానికి మోడర్న్ టూరిజం డెవలప్మెంట్తో పాటు హెరిటేజ్ లుక్ను కాపాడే భారీ అప్గ్రేడ్ తీసుకురావడానికి చర్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ పరిసర ప్రాంతాల అభివృద్ధి పూర్తయిందంటే రాజమహేంద్రవరం టూరిజం మ్యాప్ మరింత ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంటుంది. అసలు ఈ ప్రాజెక్ట్ ఏం మారబోతుంది? హ్యావ్లాక్ బ్రిడ్జ్కు ఎలాంటి కొత్త రూపం రాబోతుంది? పుష్కర్ ఘాట్ ఎలా మారబోతుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు చూద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశారా? చేసాను ఉంటారు. పదండి ఫాలో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అయితే ఏం చూడబోతున్నాం అంటే, మనందరికీ తెలిసిందే మన రాజమండ్రిలోని గోదావరి దగ్గర ఒక డెవలప్మెంట్ అది అవుతుందన్నమాట. ఆ డెవలప్మెంట్ గురించి ఇదివరకు నేను చూపించాను. మళ్ళీ ఇప్పుడు అక్కడ జరిగిన అప్డేట్ని అండ్ అలానే మనకి గోదావరి దగ్గర కొత్త బ్రిడ్జ్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దాని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుంటాం. మరి ఎక్కడ విజువల్ చూస్తాం అండ్ అలాగే ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళాలి. మరి వెళ్దాం మ్యాప్లోకి. ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇదే మన గోదావరి నది అనమాట. చూస్తున్నారు కదా, చాలా పెద్దగా పారుతూ ఉంటుంది గోదావరి నది అయితే. అండ్ నేను షూట్ చేసినప్పుడు గోదావరి నది నెక్స్ట్ లెవెల్లో ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. అండ్ ఈ వీడియోలో మీరు చూసేది ఏంటంటే, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఇక్కడ బ్రిడ్జ్ని డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ గురించి మీరు తెలుసుకుంటారు. అండ్ అలానే ఇక్కడ మనం మొత్తం అంతా ఉంది కదా గోదావరి రివర్ ఫ్రంట్, ఈ ప్లేస్ అంతా కూడా మనకైతే డెవలప్ చేస్తున్నారనమాట. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పుష్కర్ ఘాట్ ఉంటుంది కదా, ఈ పుష్కర్ ఘాట్ని నెక్స్ట్ లెవెల్లో డెవలప్ చేయబోతున్నారు. ఆ డెవలప్మెంట్ గురించి తెలుసుకుంటారు. అండ్ అలానే ఇక్కడ మనకి రివర్ ఫ్రంట్ ఉంది కదా, ఈ రివర్ ఫ్రంట్ దగ్గర కూడా మనకి చాలా వరకు డెవలప్మెంట్ అవుతుంది. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే పద్మావతి ఘాట్ ఉంది కదా, ఈ ఘాట్ దగ్గరలోని డెవలప్మెంట్ జరుగుతుందన్నమాట. ఈ డెవలప్మెంట్ కూడా విజువల్స్లో చూస్తారు. అండ్ అలాగే గోదావరి నది నెక్స్ట్ లెవెల్ ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో కూడా చాలా క్లియర్గా చూస్తారు. సో మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ద్వారా అండ్ అలానే గోదావరి గట్ ద్వారా ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ అలానే మనకి ఈ ప్రాజెక్ట్ గురించి అండ్ అలాగే 2027 పుష్కరాలు వస్తున్నాయి కదా, పుష్కరాల గురించి మనం చాలా విషయాలు అండ్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్గా రాజమహేంద్రవరం యొక్క రూపురేఖలు ఎలా మారుస్తుందో తెలుసుకోబోతున్నాం. మరి ఇప్పుడు విజువల్ చూడడానికి వెళ్దామా? చూసారా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే మనం ఎక్కడ విజువల్స్ చూస్తాం, ఎక్కడెక్కడ మనకి డెవలప్మెంట్ అవుతుందో ఈ విషయాలన్నీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాప్లో. ఇప్పుడు మీకు నేను ఆ ప్లేస్లోనే బ్యూటిఫుల్ విజువల్స్ని చూపించబోతున్నాను. మరి చూస్తారా? ఆంధ్రప్రదేశ్లో చారిత్రక సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన నగరాలలో రాజమహేంద్రవరం ఒకటి. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ నగరానికి వేల సంవత్సరాల చరిత్ర, సాహిత్య మరియు సాంస్కృతిక గుర్తింపు ఉంది. కానీ రాజమహేంద్రవరం ప్రత్యేకత కేవలం చరిత్రనే ఆగిపోదు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ప్రధాన ఆకర్షణల్లో గోదావరి నది, పుష్కర్ ఘాట్స్, హ్యావ్లాక్ బ్రిడ్జ్ ముఖ్యమైనవి. ప్రత్యేకంగా సాయంత్ర సమయంలో గోదావరి ఒడ్డున కనిపించే సూర్యాస్తమయం, రాత్రి సమయంలో నదిపై పడే వెన్నెల, ఇవి రాజమహేంద్రవరం అందాలను మరింత ప్రత్యేకంగా మారుస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని కేవలం నది ఒడ్డుగా కాకుండా ఒక పూర్తి సైడ్ టూరిజం డెస్టినేషన్గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ బ్యూటిఫికేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్ కార్యక్రమాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పుడు ఈ అభివృద్ధితో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి హ్యావ్లాక్ బ్రిడ్జ్. గోదావరి నదిపై ఉన్న ఎంతో చరిత్ర కలిగిన ఈ బ్రిడ్జ్ రాజమహేంద్రవరం నగరానికి ఒక ఐకానిక్ ల్యాండ్మార్క్గా గుర్తింపు పొందింది. కాలం మారుతున్న కొద్దీ, నగరం అభివృద్ధి చెందుతున్న కొద్దీ ఈ చరిత్ర కలిగిన నిర్మాణాన్ని ప్రజలకు మరింత ఆకర్షణీయంగా అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం పెరిగింది. అందులో భాగంగా హ్యావ్లాక్ బ్రిడ్జ్ పరిసరాలను టూరిజం, పబ్లిక్ స్పేస్ మరియు బ్యూటిఫికేషన్ కోణంలో అభివృద్ధి చేయడం కీలకంగా మారింది. ఇక్కడ ప్రధాన ఉద్దేశం కేవలం కొత్త నిర్మాణాలు చేయడం కాదు, హెరిటేజ్ను కాపాడుతూ ఆధునిక టూరిజం సౌకర్యాలను జోడించడం. అంటే ఒకవైపు చారిత్రక హ్యావ్లాక్ బ్రిడ్జ్ ప్రత్యేకత అలాగే ఉండాలి, మరోవైపు సందర్శకులు అక్కడ కొంత సమయం గడపడానికి, గోదావరి అందాలను ఆస్వాదించడానికి, ఫోటోలు మరియు వీడియోలు తీసుకోవడానికి అనువైన వాతావరణం ఏర్పడాలి. ఇది పూర్తయితే హ్యావ్లాక్ బ్రిడ్జ్ కేవలం ఒక పాత బ్రిడ్జ్గా కాకుండా
రాజమహేంద్రవరం టూరిజం ఐకాన్గా మరింతగా ప్రొజెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక మరో ప్రధాన ప్రాంతం పుష్కర్ ఘాట్స్. గోదావరి నదికి సంబంధించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతలో పుష్కర్ ఘాట్స్కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి సంవత్సరం ఎంతోమంది ప్రజలు ఇక్కడికి వస్తుంటారు. గోదావరి పుష్కరాల సమయంలో అయితే ఈ ప్రాంతానికి వచ్చే ప్రజల సంఖ్య మరింత భారీగా ఉంటుంది. అలాంటి ప్రాంతాన్ని కేవలం ఆధ్యాత్మిక ప్రదేశంగా కాకుండా హెరిటేజ్ ప్లస్ టూరిజం ప్లస్ పబ్లిక్ రిక్రియేషన్ స్పేస్గా అభివృద్ధి చేయడం ఈ ప్రాజెక్ట్లో మరో కీలక అంశంగా కనిపిస్తుంది. బ్యూటిఫికేషన్లో భాగంగా సందర్శకులకు మరింత ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, పబ్లిక్ స్పేస్లను ఆకర్షణీయంగా మార్చడం, గోదావరి నది అందాలను ఆస్వాదించేలా ప్రతి ప్రాంతాన్ని డిజైన్ చేయడం వంటి అంశాలకు ప్రాధాన్యత ఉండనుంది. దీంతో పుష్కర్ ఘాట్కు వచ్చే ప్రజలు కేవలం కొద్దిసేపు వచ్చి వెళ్లకుండా సాయంత్రం వరకు గోదావరి ఒడ్డున సమయం గడిపే అవకాశం కూడా పెరుగుతుంది. ఈ ప్రాజెక్ట్లో నాకు ముఖ్యంగా ఆసక్తికరంగా కనిపించే అంశం ఏదైనా ఉంది అంటే సన్సెట్ అండ్ నైట్ టూరిజం. రాజమహేంద్రవరం గోదావరి ఒడ్డున సూర్యాస్తమయం ఒక ప్రత్యేకమైన అనుభూతి. సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుంటే గోదావరి నీటిపై పడే సూర్యకిరణాలు, వెనక కనిపించే బ్రిడ్జ్, చుట్టూ ఉన్న నగర లైటింగ్ ఇవన్నీ కలిస్తే ఒక అద్భుతమైన టూరిజం స్పాట్గా మారే అవకాశం ఉంది. అలాగే రాత్రి సమయంలో గోదావరి నదిపై వెన్నెల లైటింగ్తో కనిపించే హ్యావ్లాక్ బ్రిడ్జ్, అందంగా అభివృద్ధి చేసిన పుష్కర్ ఘాట్స్ ఇవి నైట్ టూరిజంకు మంచి అవకాశాన్ని కల్పించగలవు. అంటే రాజమహేంద్రవరం టూరిజం ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే కాకుండా సాయంత్రం తర్వాత కూడా సందర్శకులకు ఆకర్షించే విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే ఇలాంటి ప్రాజెక్టులో ఒక విషయం చాలా ముఖ్యమైనది. అభివృద్ధి చేయాలి కానీ చరిత్ర కోల్పోకూడదు. హ్యావ్లాక్ బ్రిడ్జ్ వంటి చారిత్రక నిర్మాణాలకు ఉన్న ప్రత్యేకతను కాపాడుతూనే ప్రస్తుత తరానికి అవసరమైన ఆధునిక సౌకర్యాలను అందించాలి. అందుకే ఈ ప్రాజెక్టులో హెరిటేజ్ కన్వర్షన్ మరియు మోడర్న్ టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య మంచి బ్యాలెన్స్ ఉండడం చాలా కీలకం. ఒకవైపు చారిత్రక గుర్తింపు, మరొక వైపు ఆకర్షణీయమైన పబ్లిక్ స్పేస్లు ఇవన్నీ కలిస్తే రాజమహేంద్రవరం నగరానికి ఒక ప్రత్యేకమైన టూరిజం ఐడెంటిటీ ఏర్పడుతుంది. ఇది కేవలం ఒక ప్రాంతం బ్యూటిఫికేషన్ కాదు, గోదావరి నది, హ్యావ్లాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్స్ను కలిపి ఒక సమగ్ర టూరిజం సర్క్యూట్గా అభివృద్ధి చేసే అవకాశం. ఈ అభివృద్ధి పూర్తయితే రాజమహేంద్రవరం నగరానికి అనేక ప్రయోజనాలు కలగవచ్చు. మొదటిది టూరిజం ఫుట్ఫాల్ పెరగడం. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకులు కూడా ఇది ఒక అదనపు ఆకర్షణగా మారవచ్చు. రెండవది లోకల్ ఎకానమీ. టూరిజం పెరిగితే హోటల్స్, రెస్టారెంట్, ట్రాన్స్పోర్ట్, చిన్న వ్యాపారులు, స్థానిక హ్యాండిక్రాఫ్ట్స్ వంటి రంగాలకు కూడా ప్రయోజనం కలగవచ్చు. మూడవది రాజమహేంద్రవరం బ్రాండ్ వాల్యూ. గోదావరి నది ఆధారంగా ఒక ప్రత్యేకమైన టూరిజం బ్రాండ్ను నగరం మరింత బలంగా నిర్మించుకోవచ్చు. అందుకే ఈ ప్రాజెక్ట్ను కేవలం బ్యూటిఫికేషన్గా కాకుండా రాజమహేంద్రవరం భవిష్యత్ టూరిజం డెవలప్మెంట్లో ఒక కీలక అడుగుగా చూడవచ్చు. ఒకసారి ఊహించండి, సాయంత్రం గోదావరి ఒడ్డున ఒక అందమైన వాకింగ్ స్పేస్, ముందు హ్యావ్లాక్ బ్రిడ్జ్, వెనక సూర్యాస్తమయం, రాత్రి అయితే బ్రిడ్జ్ మరియు పరిసర ప్రాంతాల్లో ఆకర్షణీయమైన లైటింగ్, పక్కనే పుష్కర్ ఘాట్స్. కుటుంబాలతో, ఫ్రెండ్స్తో, టూరిస్టులతో సందడిగా ఉండే గోదావరి రివర్ ఫ్రంట్. ఇలాంటి అభివృద్ధి రాజమహేంద్రవరానికి ఒక కొత్త టూరిజం ఐడెంటిటీని తీసుకురాగలదు. అయితే ఈ విజన్ నిజం కావాలంటే నిర్మాణ నాణ్యతతో పాటు మెయింటెనెన్స్, శానిటేషన్, పార్కింగ్, పాదచారుల సౌకర్యాలు, సేఫ్టీ మరియు సరైన లైటింగ్ వంటి అంశాలపై కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలి. మొత్తంగా చూస్తే మీరు మొత్తం అంతా కూడా కన్స్ట్రక్షన్ స్టాటస్ని కూడా చూసారు. అండ్ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. హ్యావ్లాక్ బ్రిడ్జ్ పైన కూడా చాలా వరకు కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ అలాగే రివర్ ఫ్రంట్ దగ్గర కూడా మీరు కన్స్ట్రక్షన్ స్టాటస్ చూసారు. అండ్ ఉగ్ర రూపం దాల్చిన గోదావరి నదిని కూడా మీరు చాలా క్లియర్గా చూసారు. ఫైనల్గా హ్యావ్లాక్ బ్రిడ్జ్ మరియు పుష్కర్ ఘాట్ డెవలప్మెంట్ రాజమహేంద్రవరం టూరిజానికి ఒక కొత్త దిశను చూపించే అవకాశం ఉంది. చరిత్రను కాపాడుతూ గోదావరి నది అందాలను మరింత అందంగా చూపిస్తూ ఆధునిక సౌకర్యాలను జోడిస్తూ రాజమహేంద్రవరాన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ టూరిజం డెస్టినేషన్లో మరింత బలమైన స్థానంలో నిలబెట్టే అవకాశం ఈ ప్రాజెక్టుకు ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. హ్యావ్లాక్ బ్రిడ్జ్ మరియు పుష్కర్ ఘాట్స్ పూర్తిగా అభివృద్ధి అయితే రాజమహేంద్రవరం టూరిజం మరింత పెరుగుతుందని మీరు అనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మరి నేనైతే వీడిని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా ఎండింగ్ నోట్తో. ఫైనలీ మీకైతే మన పుష్కర్ ఘాట్ దగ్గర జరుగుతున్న డెవలప్మెంట్ని చాలా అంటే చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్
తర్వాత గోదావరి నది ఎంత ఉగ్రరూపం దాల్చి వెళ్తుందో ఇవన్నీ చాలా క్లియర్గా మీకు విజువల్ చూపించాను. ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు అయితే నాకైతే మాత్రం ప్యాక్ అయిపోయింది, ఎందుకంటే ఫ్లో చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ నేను అక్కడే డ్రోన్తో షూట్ చేస్తున్నాను. ఒకవేళ డ్రోన్ అందులో పడిందంటే స్మాష్, ఇంకా కనిపిస్తుంది డ్రోన్ మనకి. సో కొంచెం రిస్క్తో కలిసి ఈ వీడియో షూట్ చేస్తాను అనమాట. సో ఇంకా షూట్ చేద్దాం అనుకున్నా కానీ భయం వేస్తుంది నాకే, ఎందుకంటే ఒకటే ఉంది మళ్ళీ ఇంకోటి వల్ల బడ్జెట్ లేదని చెప్పేసి మనం మెల్లిగా అక్కడక్కడ షూట్ చేస్తాం. సో వీడియోలో ఉంది, మీరు కామెంట్లో తెలియజేయండి. మరి మనది ఇంకా వీడియోని ఎక్కడ జాయిన్ చేస్తున్నాం. మీకు వీడియో నేస్తే తెలుసు కదా, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.